Praise the Lord. I want to deal with the subject of abuse. చూడండి, చాలా ఒక ఫ్యామిలీస్లోనూ తల్లిదండ్రులు పిల్లల విషయమై కంగారు పడతారు. వాళ్ళ యొక్క కెరియర్స్ కోసం కానీ, వారి జీవితంలోనూ సక్సెస్ అవ్వాలి, మంచి ఆదాయంతోనూ మంచి క్యారెక్టర్తోనూ వాళ్ళు జీవించాలి, వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు తాపత్రయపడతారు. కానీ ఆ తాపత్రయంలోనూ అనేక సార్లు దుర్భాషలతోనూ వ్యంగ్యంగా వాళ్ళతోనూ మాట్లాడడం, పిల్లలతోనూ ఆశీర్వాద వచనాలు మాట్లాడకుండా శపించినట్టు తిడుతూ, బిలో యావరేజ్ ఫ్యామిలీస్లో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అయితే దేవుని ఆశీర్వాదము గొప్పది. దేవుని ఒక వాక్యము ప్రతి టాపిక్లోనూ మనకి ఒక నాలెడ్జ్ ఇచ్చేటట్టు, జ్ఞానంతో కూడిన దేవుని ఒక మాటలు మనకి బైబిల్లోనూ కనబడతాయి. కానీ బైబిల్లోనూ మాటలు ఏ ఒక్కరూ పట్టించుకోరు. ఎందుకంటే షార్ట్ టైంలో వాళ్ళకి ఆశీర్వాదం కావాలనో, లేకపోతే ఒక స్టాండర్డ్ అనేది ఉండదు. ఒక గురువు, లేదు అంటే ఒక మెంటర్, ఒక మాస్టర్ ని ఫాలో కారు. అందుకోసమే చాలామంది ఆశీర్వదించబడరు. తల్లిదండ్రులు కూడా శాపంలో జీవిస్తారు. పిల్లలను కూడా వీరు పడిన బాధల్లోనే, వారికి తెలియకుండానే అందులోనే ఉంచి తరతరాలుగా వారి తర్వాత వారి పిల్లలు, వారి మనవలు, నెక్స్ట్ జనరేషన్, ఇలాగా అందరూ కూడా అదే ఒక దరిద్రంలోనూ, అదే ఒక క్యారెక్టర్లోనూ, అదే ఒక జీవితంలోనూ చనిపోవడానికి వీళ్ళు ఒక బాటను ఏర్పరచుకుంటారు. అయితే నిజంగా దేవుడు వాక్యంను చదివే వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోక, దాన్ని బట్టి జీవించక చాలా పొరపడుతున్నారు. అయితే కొంచెం ఈ చిన్న వీడియోతోనూ కొంచెం మీకు నాలెడ్జ్ రావాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నేను. దేవుడు నమ్మదగినవాడు. మనిషి మైండ్ వేరు, దేవుని యొక్క మైండ్ వేరు. మనిషి ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. గొప్పగా ఆశీర్వదించబడాలి అని చెప్పి దేవుడు ప్రతి ఒక్కరు తన సేవకుని సమృద్ధి యందు ఆయన ఆనందించువాడని చెప్పి దేవుని ఒక వాక్యంలో ఉంది. అయితే ప్రతి ఒక్కరు డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వారు అయి ఉన్నారు. మనమందరం ఒక్కొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. అయినా సరే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మన ఒక డెస్టినీని, మన ఒక జీవితంలోనూ మనం ఏమవ్వబోతున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో అనేది డిసైడ్ చెయ్యకూడదు కూడా. ఆ విషయం మీకు తెలవాలి. అయితే మరి ముఖ్యంగా ఈరోజు దేవుని యొక్క జ్ఞానం ఏంటి, పర్టికులర్గా ఈ అబ్యూజివ్ పేరెంట్స్ అంటే మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు వారి యొక్క మాటల ద్వారా వారి పిల్లలని ఎలాగ షేప్ చేస్తున్నారు అనేది మనం ఈరోజు దేవుని వాక్యానుసారంగా తెలుసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కల్మషమును అయిన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తగలకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇక్కడ మీరు గమనిస్తే గనక భక్తి ఒక డెఫినేషన్ ఇక్కడ చెప్తున్నాడు. భక్తి, నేను భక్తిపరుణ్ణి, నేను విశ్వాసిని, నేను క్రీస్తుని నమ్ముకున్నవాడిని, క్రైస్తవుణ్ణి, నాకు భక్తి ఉంది అని చెప్పి ఎవరు చెప్పనవసరం లేదు. కానీ ఈ వాక్యము అనే కొలబద్దతోనూ, యాకోబు 1:27 అనే ఈ మాటలతోనూ నిన్ను నువ్వు క్రాస్ చెక్ చేసుకోవచ్చంట. నిజంగా నువ్వు భక్తిగా ఉన్నావా, భక్తిపరుడువా అని చెప్పి. ఎందుకంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును
నిష్కల్మషము అయిన భక్తి. ఇక్కడ మనుషుల ఎదుట కాదు, లోకము ఎదుట కాదు, నీకు నువ్వు భక్తిపరుడు అని అనుకోవడం కాదు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, మొదటిగా పవిత్రము, తర్వాత నిష్కళంకమైన భక్తి. ఏది అని దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఏంటంట? ఫస్ట్, దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుట. చాలామంది ఆర్ఫనేజెస్కి వెళ్తారు దిక్కులేని పిల్లల దగ్గరికి. అంటే వారికి తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు ఉండరు, కొంతమందికి ఇద్దరు ఉండరు. అయితే వారిని వెళ్ళి నువ్వు పరామర్శిస్తావు, అది ఓకే, కరెక్టే. కానీ ఇక్కడ పొరపాటు ఏంటంటే నువ్వు ఆర్ఫనేజ్ వరకు వెళ్ళవసరం లేదు. నీ పిల్లల్ని చూసుకోవాలి. నీ పిల్లలకి తండ్రి ఉన్నాడేమో, కానీ తండ్రి పాత్ర పోషించని తండ్రులు చాలామంది ఉన్నారు. కాబట్టి అప్పుడు మన పిల్లలు ఏమవుతారు? దిక్కులేని పిల్లలు అవుతారు. సో దిక్కులేని పిల్లలు అంటే ఎక్కడో వెళ్ళి ఏదో హాస్టల్లోనో ఆర్ఫనైజెస్లోనో వాళ్ళని ఎదుక్కొని ఒక పూట భోజనం పెట్టి వాళ్ళకి ఏయో పాత బట్టలు ఇచ్చి వాళ్ళకి నెల నెలకి ఏదో కొంచెం పెన్షన్ ఇచ్చి చేయడం వల్ల దేవుని ఎదుట పవిత్రమైన నిష్కల్మషమైన నిష్కళంకమైన భక్తి ఉంది అని చెప్పి నువ్వు నిరూపించుకుంటలేదు. ఎందుకంటే ఎక్కడో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వాళ్ళని చూసుకునే ముందు నీ పిల్లల్ని నువ్వు చూసుకోవాలి. నీ పిల్లల మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. దిక్కులేని పిల్లలు, తర్వాత విధవరాండ్రు. చాలామందికి భర్తలు ఉండి కూడా విధవరాళ్ళుగా ఉన్నారు. ఎందుకు అంటే భర్త రోలు పోషించలేడు కాబట్టి. చాలామందికి ఈ విధవరాలనంటే భర్త చనిపోవడమే అని అనుకుంటారు, కానీ భర్త ఉండి కూడా ఏ పని చేయక, భార్యని ప్రేమించక, భార్యని దేవుని యొక్క ప్రేమతో ఆదరించక, చీప్గా చూస్తూ, కొంతమందికి అయితే బలహీనతలు ఉంటాయి. త్రాగుడు, వ్యభిచారము, దొంగతనము, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, అవన్నీ ఎందుకు వస్తాయి? నువ్వు ఎందుకు శపించబడ్డావు? ఏ ఒక్కరు కూడా జీవించలేని ఒక జీవితాన్ని నువ్వొక్కడవే ఎందుకు జీవిస్తున్నావు? ఎవ్వరికీ జరగని నష్టం నీకే ఎందుకు జరుగుతుందంటే నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ కాబట్టి. నీకు పిల్లలున్నా, భార్య ఉన్నా, వాళ్ళు దిక్కులేని పిల్లలుగాను విధవరాన్లుగా జీవిస్తున్నారు. ఫస్ట్ నీవు ఈ లోకానికి వెలుగు అని చెప్పి వాక్యంలో చెప్తుంది. కరెక్టే, ఈ లోకానికి వెలుగే, ఈ లోకానికి ఉప్పే. కానీ మొదటగా లోకం మీద పడకముందు నువ్వు నీ ఫ్యామిలీని చూసుకో. ఫస్ట్ నువ్వు నీ ఫ్యామిలీకి వెలుగు, తర్వాత నీ ఫ్యామిలీకి ఉప్పు, దాని తర్వాత నీ సిటీకి, నీ స్టేట్కి, నీ కంట్రీకి, నీ నేషన్కి, తర్వాత అనేకమైన నేషన్స్కి నువ్వు ఉప్పుగాను వెలుగుగాను ఉండాలి. మొట్టమొదటగా మనమే మన పిల్లల్ని చూసుకోకపోతే వారిని దిక్కులేని పిల్లలుగాను విధవరాండ్రుగాను వారు చూసుకుంటారు. ఎందుకంటే తండ్రి పాత్ర చాలా ఇంపార్టెంట్. తల్లి లేకపోయినా ఓకే, కానీ తల్లిదండ్రి ఇద్దరు ఉండాలి. అయినా సరే తండ్రి అనేవాడు పోషించువాడంట, తండ్రి అనేవాడు సమకూర్చువాడంట, తండ్రి అనేవాడు ఏ విషయంలోనూ కూడా, ప్రతి విషయంలోనూ కూడా ఆదరించేవాడంట. ఒకవేళ నీకు తండ్రి సపోర్టివ్గా లేడేమో, మొట్టమొదటగా పేరెంట్స్ ఈ వాక్యాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని తర్వాత బిహేవ్ చేయాలి. తర్వాత పిల్లలు ఒకవేళ నశించిపోతూ అసలు ఏంటి నా తండ్రి ఏంటి, నాకు తండ్రి లేని వాళ్ళు సంగతి వేరు, తండ్రి ఉన్నా కూడా తండ్రి లేకుండా ఉన్నట్టు బ్రతుకుతున్న వారు మాత్రము నీ యొక్క ఫిజికల్గా బయాలజికల్ తండ్రిని రీప్లేస్ చేయాలి పరలోకపు తండ్రితో. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. అప్పుడే నీకు ప్రాబ్లం వచ్చినా అది ప్రమోషన్గా మారుతుంది. సో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుట. నువ్వు దిక్కులేని పిల్లలను విధవరాండ్లను నీ ఇంట్లో ఉన్న వారిని
చూసి వారు నిజంగా నువ్వు కేర్ తీసుకుంటున్నావా, తన తండ్రి కేర్ తీసుకుంటున్నాడా, లేకపోతే నా భర్త నన్ను కేర్ తీసుకుంటున్నాడా చూడాలి. ఒకవేళ కేర్ తీసుకుంటలేదనుకోండి, ఆ భర్త బదులు యేసయ్యనే ప్రొవైడర్గా, ఫిజికల్గా భర్త కాదు ఆయన, ఆయన భర్త అంటే అన్ని ప్రొవైడ్ చేసేవాడు, ఆయనని నీ భర్తగా చేసుకోవాలి, ఆయనని నీ తండ్రిగా చేసుకోవాలి. పిల్లలైతే వారి ఇబ్బందుల్లో ఆయన పరామర్శిస్తాడంట. ఒకవేళ మనిషి కానీ, పాస్టర్ కానీ, దైవజనుడు అని చెప్పి, ఓకే, తర్వాత సంఘములోను పెద్దలని చెప్పిన వారు మాత్రము జస్ట్ టైటిల్స్ కోసమే వాళ్ళు జీవిస్తే గనక వారి భక్తి కాదు. ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెప్తుంది ఇక్కడ, దేవుని ఎదుట పవిత్రంగాను నిష్కలంకమైన భక్తి నువ్వు కలిగి ఉంటే గనక దిక్కులేని పిల్లలను, మొదటగా నీ ఫ్యామిలీ ఉన్నవారిని, విధవరాన్ని, మొదటగా నీ భార్యను వారి ఇబ్బందులలో పరామర్శించుట అంటే వారిని ప్రొవైడ్ చేయడము వలన ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే దేవుడి ఎదుట నువ్వు అంగీకరించబడతావని అర్థం. ఇక్కడ ఇలాగ చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి. కీర్తనలు 68:5 తన పరిశుద్ధాలయమందును దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. నువ్వు నీ పిల్లలకి కానీ, నీ భార్యకి కానీ కుటుంబాన్ని పోషించలేక సతమతం అవుతుంటే, కొంతమందికి అయితే కుటుంబాన్ని పోషించే శక్తి ఉంటుంది, కాళ్ళు చేతులు అన్నీ బాగుంటాయి, చదువు ఉంటుంది, కానీ ఏదో ఒక మెంటల్ స్టేటస్లో ఉంటారు. వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఏది కూడా చేయలేరు. అయితే దేవుని పరిశుద్ధాలయమందు దేవుడంట తండ్రి లేని వారికి తండ్రిగాను విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడంట. నువ్వు చూడకపోయినా పర్వాలేదు. భార్యలకి పిల్లలకి చెప్తున్నాను, దేవుని వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాను, నీ యొక్క భర్తని చూడకపోతే, నీ యొక్క భర్త నిన్ను చూడకపోతే, నీ యొక్క భర్త నిన్ను ఆశీర్వదించకపోతే, నీ యొక్క భర్త నిన్ను కేర్ తీసుకోకపోతే, నీ భర్త ప్లేస్లో యేసయ్యని పెట్టుకో. నీ భర్తను విడిచిపోనే అవసరం లేదు, కానీ ఆ ప్రాబ్లము, ఆ ముళ్ళు, ఆ ప్రతిసారి వచ్చే ఆ మాటల వలన నీవు దేవునికి ఇంకా దగ్గరయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దేవునికి ఇంకా దగ్గర అవ్వాలి. ప్రాబ్లం ఆల్వేస్ కమ్స్ ఫర్ ప్రమోషన్ అని ఉంది. ప్రాబ్లం ఎప్పుడు కూడా సొల్యూషన్ ఉన్న వాళ్ళ దగ్గరికే వస్తుంది, గమనించాలి. సమస్య ఎప్పుడు కూడా జవాబు ఉన్న వ్యక్తి దగ్గరికే వస్తుంది, కానీ జవాబు లేని వాడి దగ్గరికి రాదు. అందుకనే నీకు ఆ కష్టం, అందుకనే నీకు ఆ ఇబ్బంది. సో కాబట్టి తండ్రి లేని వారికి దేవుడే తండ్రి. నువ్వు చూడకపోయినా పర్లేదు, కాకపోతే నువ్వు మాత్రం శపించబడతావు, నువ్వు ఆశీర్వదించబడవు, నువ్వు తెచ్చే డబ్బులు నువ్వు తినలేవు, నువ్వు ఆరోగ్యంగా ఉండలేవు. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళినా సరే ఈ స్పిరిచువల్గా ఈ సీక్రెట్ తెలవకపోతే నువ్వు శపించబడతావు. తండ్రి లేని వారికి ఆయన తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడంట. ఆయన న్యాయకర్త. చూడవలసింది నువ్వు ఎందుకు అంటే నువ్వు ఆశీర్వదించబడడానికి చూడాలి. వాళ్ళని కేర్ తీసుకోవాల్సింది ఎందుకు అంటే నీవు గొప్ప సమృద్ధిలో ఉండడానికి చూడాలి. చాలామంది చూడరు. సొంత పిల్లలకే, సొంత భార్యనే కించపరుస్తూ ఉంటారు, వాళ్ళకి ప్రొవైడ్ చేయరు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ప్రొవైడ్ చేస్తారు. మరి ఒకటి ఇర్మియా 49:14, ఇర్మియా 49:11 అనాథులకు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించేదను. తల్లిదండ్రులకి, తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా సరే, అనాథులకు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించేదను. దేవుడి మీద దేవుడే కేర్ తీసుకుంటాడు, ఆయనే సంరక్షిస్తాడు, ఆయనే పోషిస్తాడు, ఆయనే ముందుకు తీసుకెళ్తాడు, ఆయనే వీరికి మంచి జాబ్స్ ఇస్తాడు, ఆయనే వీరి యొక్క క్యారెక్టర్స్ని కాపాడుతాడు అని చెప్పి ఎప్పుడైనా దేవుడి చేతులు అప్పచెప్పావా నువ్వు? నేను వారిని సంరక్షించేదను అని దేవుడు స్ట్రైట్గా చెప్తున్నాడు. ఆయన మోనోలాగ్, స్ట్రైట్ అవే డైలాగ్. నేను వారిని సంరక్షించేదను, నీ విధవరాండ్రను నన్ను ఆశ్రయింపవలను. నీ విధవరాళ్ళు కూడా నన్ను ఆశ్రయించాలి. చాలామంది భర్త కొట్టినా, తిట్టినా, ఎన్నిసార్లు అబ్యూజ్ చేసినా,
పొడిసిన మాటలతోను కానీ ఫిజికల్గా కానీ హర్ట్ చేసిన వాళ్ళని వదిలిపోరు. డైవర్స్ తీసుకోవద్దని చెప్పి వాక్యంలో ఉంది, కరెక్టే. కానీ మరీ ఎక్స్ట్రీమ్ స్పౌస్ ఉంటే, మరీ ఎక్స్ట్రీమ్ వ్యక్తిత్వం ఉంటే పరిత్యాగ పత్రికను డైవర్స్ పేపర్స్ తీసేసుకోవాలి. ఎందుకు? నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళిపోతావు కనుక. నీ భర్త మీద డిపెండ్ అవుతూ దేనికి పనికిరాని క్యారెక్టర్ని నువ్వు సపోర్ట్ చేస్తూ దేవుడు నిన్ను సంరక్షిస్తారని మర్చిపోయి ఆ భర్తని సమాజం ఏమంటదో అని చెప్పి విడిచిపెట్టక చాలామంది జీవితాలు పాడైపోతున్నాయి. స్ట్రైట్ అవే వారికి సొల్యూషన్ ఏంటంటే దేవుడు మరలా నీకు మంచి భర్తనిస్తాడు, దేవుడు మరలా నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. సో వదిలేయాలి. ఎందుకు? భార్యాభర్త ఏక శరీరము, కానీ భార్యాభర్త రెండు వేరు వేరే ఆత్మలు, ఇద్దరు సెపరేట్. నీ ఆత్మకు నీవే లెక్క అప్పచెప్పుకోవాలి, భర్త ఆత్మకి భర్తనే లెక్క అప్పచెప్పుకోవాలి. భార్యాభర్త ఏక శరీరమే, కరెక్టే. కానీ సాతాను, దయ్యము, వాడి అనుచరులు నీ భర్త ఏక శరీరం అయిన తర్వాత నువ్వు మళ్ళా ఎలాగ ఏక శరీరం అవుతావు? సో భార్యాభర్తని ఒక్కటిగా దేవుడు చూస్తున్నప్పుడు నీ భర్త అబ్యూజివ్ భర్త అయితే గనక నువ్వు డెసిషన్ తీసుకోవాలి. అనాథులకు నీ పిల్లలను విడుము అంటే ఆయన మీద నీవు భారం మోపాలంట, దేవుడికి అప్పచెప్పాలంట. నేను వారిని రక్షించదును, అయ్యా నువ్వు రక్షిస్తానని చెప్పి ఇర్మియా 49:1 ఉంది. అనాథులను నీ పిల్లలకు విడిచిపెట్టు అని చెప్పావు. తండ్రి నేను నీ మీదే విడిచిపెడుతున్నాను అయ్యా, వీరు ఒక క్యారెక్టర్ పాడు కాకూడదు, వీరు నీతిమంతులు, వీరు ఆశీర్వదించబడాలి, నేను పడిన బాధలు పడకూడదు అని చెప్పి దేవుడికి విడిచిపెట్టావా? నువ్వు విడిచిపెట్టలేదు, ఎందుకంటే ఆ జ్ఞానం లేదు. నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలను అంట. భర్త చనిపోయి కూడా విధవరాలైన వాళ్ళు ఉన్నారు, భర్త ఉండి కూడా విధవరాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నీ విధవరాండ్రను కూడా నన్ను ఆశ్రయింపవలను ఇర్మియా ద్వారా చెప్తున్నాడు. విధవరాండ్రు కూడా దేవుణ్ణి ఆశ్రయించాలంట, ప్రతి విషయం ఆయన మీద భారం మోపాలంట. కీర్తనలు 82:3 చదువుదాం. పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి. కీర్తనలు 82:3. ఇవి స్క్రిప్చర్స్ మీరు మరలా రాసుకొని ఒక నోట్స్లోను మరలా చదవాలి. దీంతో ప్రేయర్ పాయింట్స్ చేసుకొని దేవుని దగ్గర చూడండి. దేవుని యొక్క జ్ఞానము మన జీవితంలోనూ స్మూత్గా ఆశీర్వదించబడి ఏ కష్టం వచ్చినా ప్రతిదాన్ని కూడా అధిగమించే శక్తిని, సామర్థ్యతను ఇస్తుంది. ఇది మనకి దిక్సూచి అంట. మన పాదములకు దేవుని యొక్క వాక్యము వెలుగై ఉన్నదంట. సో ఈ కీర్తనలు 82:3 చదివితే గనక మీరు పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి, శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి. శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చాలంట. అన్యాయము వారికి చేయకూడదు. నీకు చేతనైతే వారికి హెల్ప్ చేయాలి, నీకు చేతన కాకపోతే వాళ్ళని విడిచిపెట్టాలి. అంతేగాని వారి యొక్క డబ్బులు, వారి యొక్క బంగారము, వారి యొక్క స్థలాలు, వారి యొక్క ఆస్తుల మీద భర్త లేడులే దీన్ని కంప్లీట్గా నాశనం చేసేద్దాము, తండ్రి లేడులే వీరిని కంప్లీట్గా అడుక్కు తినేటట్టు ఏ విషయంలోనూ కూడా వీరు ప్రాస్పర్ కాకుండా వీరిని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేద్దామని చెప్పి చాలామంది ప్లాన్స్ వేస్తూ ఉంటారు, కోర్టులోని కేసులు వేస్తూ ఉంటారు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము నీకు సహాయము చేయగలిగితే నువ్వు తీర్చు, అంతేగాని వారికి శ్రమ కలగ చెయ్యకు. శ్రమగల వారికిని దీనులకును న్యాయము
తీర్చుడి. నువ్వు న్యాయం తీర్చకపోతే నువ్వు శపించబడి దేవుడు వారికి న్యాయం తీరుస్తాడంట. ద్వితీయోపదేశకాండము 10:18. ఆయన తల్లిదండ్రులు లేని వారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశి యందు దయయుంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. నువ్వు వారికి పెట్టనవసరం లేదు. ఎందుకంటే ఆత్మలకు తండ్రి. నువ్వు ఏ జాతికి చెందిన వాడివైనా సరే, ఏ కలర్కి చెందిన వాడివైనా సరే, ఎలాంటి భాష మాట్లాడేవాడివైనా సరే, ఈ భూప్రపంచంలో మనిషి జాడ ఎక్కడైతే ఉందో అక్కడ ఎవరిని చూడకపోయినా సరే, ఆయన తల్లిదండ్రులు లేని వారికిని విధవరాలికిని న్యాయము తీరుస్తాడంట. నువ్వు న్యాయం తీర్చవసరం లేదు. నువ్వెందుకు వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేసి అంటే, ఆ హెల్ప్ చేయడం వలన దేవుడు హృదయం కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సరే, హెల్ప్ చేయలేదు, హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ హెల్ప్ చేయకుండా వారికి అగెయిన్స్ట్గా నువ్వు ఎప్పుడైతే పని చేస్తావో, వారిని కొట్టుతావో, తిడతావో, వారికి వారిని కించపరిచి వారిని అనేక విధములుగా టార్చర్ చేసే మాటలు కానీ యాక్షన్స్ కానీ ఎప్పుడైతే చేస్తావో, నువ్వు నీ ఆశీర్వాదము కాకుండా నీవు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నట్టు దాని ద్వారా. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన తల్లిదండ్రులు లేని వారికిని విధవరానికిని న్యాయము తీర్చి పరదేశి అందు, నువ్వు ఏ ఏరియా కన్నా వెళ్ళు, ఏ దేశమన్నా వెళ్ళు, దయయుంచి అన్న వస్త్రములో అనుగ్రహించువాడు. నువ్వేం పెట్టనవసరం లేదు, అన్న వస్త్రంలో ఆయన అనుగ్రహించువాడు అని వాక్యంలో ఉంది. ఇది ఎందుకు మీకు ఇంత గట్టిగా ఖచ్చితంగా మీ హృదయానికి తాకేటట్టు, గుచ్చుకునేటట్టు చెప్పవలసింది వస్తుంది అంటే, చాలా ఫ్యామిలీస్ ఇలా ఉన్నాయి. సీక్రెట్గా భార్యలు చనిపోతున్నారు, సీక్రెట్గా పిల్లల యొక్క కెరియర్స్ పాడైపోతున్నాయి, ఎవ్వరికీ తెలియదు. మరి ఆ ఫ్యామిలీలోనే ఇది బయటికి తీసుకెళ్ళి చూడండి. వాక్యంలోనూ ఒక మాట ఉంది, సాతాను క్రియల ద్వారా ఎక్స్పోజ్ చేయాలని ఉంది. సాతాను ఒక క్రియల ద్వారా ఎక్స్పోజ్ చేయాలని ఉంది. అంటే నువ్వు బయటికి చెప్పలేదనుకోండి, అది నీ ప్రాణాన్ని తీసేస్తుంది. దాని క్రియలు ఏవైతే జరుగుతుంది, ఇవన్నీ సాతాను క్రియలు. ఇంట్లో కొట్టుకోవడం, తిట్టుకోవడం, బూతులు మాట్లాడడము, కించపరిచినట్టు మాట్లాడడం, నువ్వు ఫోన్లోను స్పై క్యామ్స్ పెట్టడము, ఓకే, సాడిజం అన్నట్టు ఇదంతా. అయితే ఇవన్నీ క్రియలు సాతానువి. ఇది నువ్వు ఎక్స్పోజ్ చేయలేదనుకో, నువ్వు ప్రేమించిన వారు, దేవుణ్ణి తెలుసుకున్నవారు, అఫ్కోర్స్ చాలామంది నీ ప్రాబ్లమ్స్ బయట చెప్తే వాళ్ళు ఇన్సల్ట్ చేస్తారు, నిన్నే ఇరికిస్తారు, అవి కరెక్టే. కానీ నీ తండ్రికి చెప్పావు ఎప్పుడైనా? ప్రార్థించావా? దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి లాని ఆశ్రయించావా? చేయట్లేదు. ఎందుకు? మన కల్చర్లోను, ఇండియన్ కల్చర్లో స్పెషల్లీ, ఒకసారి నువ్వు పెళ్లి చేసుకుంటూ వదలకూడదు అని ఒకటి ఉంది. మంచిదే అది. కాకపోతే నువ్వు ఈలోక న్యాయస్థానంని హ్యాపీ చేయడానికి పెళ్లి చేసుకుంటూ వదలకపోతే పరలోక రాజ్యం నువ్వు కోల్పోతావు. వదిలేయాలని నేను చెప్పట్లేదు, కానీ దానికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఎందుకు? నీ ఆత్మను రక్షించుకోవడానికి. లేదు అంటే ఆ భర్త వెనకాల పోయి ఆ భర్తను కవర్ చేసుకోవడానికి ప్రపంచంతో నువ్వు ఫైట్ చేసి ఫైనల్గా నీ సాల్వేషన్ నువ్వు కోల్పోతావు, నీ యొక్క రక్షణని నువ్వు కోల్పోతావు. సో దేవుడిని అడగాలి, డెసిసివ్ మైండ్ ఇవ్వండి తండ్రి, నాకు డెసిషన్ తీసుకునేటట్టు ఇవ్వండి తండ్రి. నువ్వు చెప్పినట్టుగా నువ్వు నన్ను దీవిస్తావు, ఆశీర్వదిస్తావు, నువ్వు నన్ను రక్షిస్తావు, నీ దగ్గరే నేను ఆశ్రయం పొందుతాను, నీ విధవరాండు నన్ను ఆశ్రయింపవలను, ఇర్మియా 49:11 అని చెప్పినట్టుగా. ఓకే, ఇంకొక వచనం యెషయా 1:17, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. డైరెక్ట్ అర్థమయ్యే మాటల్లోను
దేవుడు వాక్యము ఇంత గొప్పగా వివరిస్తే నీకు నువ్వు శాపాన్ని కొని తెచ్చుకోవడానికి పరుగులెడుతున్నావు. యెషయా 1:17 మరి ఒకసారి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. నీకు మేలు చేయడము నేర్చుకోవాలంట, కీడు చేయడం మానివేయాలంట. కీడు చేయడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక వయసు ఉండదు నేర్చుకోవడానికి. జీవితకాలం అంతా మ్యాన్ ఈజ్ ఎ స్కాలర్ ఫ్రమ్ జీరో టు హిస్ లైఫ్ ఎండ్. మనిషి ఒక విద్యార్థి అంట. ఎప్పటి వరకు? 25 ఇయర్సా? డిగ్రీ వరకునా? దాని తర్వాత నేర్చుకోకూడదా? ఎప్పటి వరకు విద్యార్థి అంటే ఎప్పటి వరకు నేర్చుకోవచ్చంట? నువ్వు చనిపోయేంత వరకు. జీరో నుంచి, నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చనిపోయేంత వరకు నీవు ఒక స్టూడెంట్వే, నేర్చుకోవాలంట. బైబిల్ నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి, లేకపోతే ఫూల్ అయిపోతావు. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. కీడు చేయడం మానాలి. ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేసి బయటకు వచ్చిన వాళ్ళే. అలాగని చెప్పి అందులోనే ఉంటావా? కీడు చేయుట మానాలి. మైండ్, అందుకనే నీ మనసును రూపాంతరపరచుకొనుడి అని ఉంది వాక్యము. కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి. నేను చేసేది కరెక్టా, న్యాయమా, అన్యాయమా అని నువ్వు జాగ్రత్తగా విచారించాలండి. ఎలాగ విచారిస్తావు? పండిపోయిన తల వెంట్రుకలో ఉన్న వారితోనూ వాళ్ళ దగ్గరకు పోయి విచారిస్తావా? వృద్ధులు కానీ, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నీ వయసు అంత కాదు, నా ఎక్స్పీరియన్స్ ఎంతైతే ఉందో అంత కాదు నీ వయసు అని చెప్పి డైలాగ్స్ కొడతారు కదా, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఎవరి దగ్గర విచారించాలంట? దేవుని దగ్గరకు విచారించాలంట. దేవుడు వాక్యము ఈ పర్టికులర్ టాపిక్లోను ఏం చెప్తుంది? నీకు భయం వేస్తుందా? వాక్యంలోని చూడు. భయానికి సంబంధించిన అన్ని వాక్యాలు ఉన్నాయి. నీకు ఇబ్బంది ఉందా? వాక్యంలోని చూడు. ఇబ్బంది ఎలాగ పోవాలి, ఇబ్బంది అంటే ఏంటి, దానిలోంచి ఎలా బయటకు రావాలి, ప్రతి ఒక్కటి దేవుని యొక్క వాక్యంలో ఉంది. అందుకే నేను ఇందాక చెప్పాను, దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపం అంట. టార్చ్ లైట్ లేకపోతే నువ్వు ఎలాగైతే నైటు వెళ్ళలేవో, లైట్ లేకపోతే చీకట్లో ఎలాగైతే ప్రయాణించలేవో, దేవుని వాక్యము లైట్ లాంటిదంట. నువ్వు ప్రయాణించే దాంట్లోనూ ఎక్కడైనా ఆబ్స్టికల్స్ ఉంటే, ఎక్కడైనా మరణకరమైన విషపూరితమైన జంతువులు కానీ, మరణకరమైన విషపూరితమైన సిచ్యువేషన్స్ కానీ ఉంటే గనక, ఇది ఇక్కడ ఉంది లెఫ్ట్కి వెళ్ళు, ఇక్కడ ఉంది రైట్కి వెళ్ళు అని చెప్పి దేవుని వాక్యం నిన్ను గైడ్ చేస్తుందంట. ఈ వాక్యంని చదవకుండా లోకంలో బుక్స్ అన్నీ చదివినా వేస్ట్. కీడు చేయట మానుడి, మేలు చేయి నేర్చుకుని, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. జాగ్రత్తగా న్యాయమును విచారించు. ఆ న్యాయమే దేవుని యొక్క వాక్యం, ఆ ట్రూతే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యంలోనూ నువ్వు విచారం చేయాలంట, ఎంక్వైరీ చేయాలంట. హింసించబడు వారిని విడిపించుడి. హింసించబడు వారిని విడిపించి, నీ డబ్బులు శాలరీలోనూ కొన్ని డబ్బులు తీసి పక్కన పెట్టి కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఉన్న వారికి హెల్ప్ చేయండి. హింసించబడుతూ కాల్చివేయబడి భర్తలో డొమెస్టిక్ వైలెన్స్ ద్వారా చాలామంది ఒళ్ళంతా కాలిపోయి హాస్పిటల్స్ ఉన్నారు. వాళ్ళకి హాస్పిటల్లోనూ నువ్వు ఒక 1000 రూపాయలు, ఒక 500 నువ్వు ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. అలాంటి వాళ్ళని ఎదిగిపోయి తీసుకెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయండి. హింసించబడిన వారిని విడిపించండి. తండ్రి లేని వానికి న్యాయమును తీర్చుడి. నీకు డబ్బులు లేకపోయినా నువ్వు తీసుకెళ్ళి తండ్రి లేని వాడికి న్యాయము తీర్చడానికి, విధవరాల పక్షముగా వాదించడానికి నువ్వైతే ఒక స్టెప్ తీసుకుంటావో, దేవుడు నీ విషయంలోను చాలా సూక్ష్మంగా నీ ఫ్యామిలీని చూస్తూ నువ్వు చేసిన మేలుని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించి బయటికి తీసుకొస్తాడు. అందుకని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. నీ ఫ్యామిలీలో పూర్గా పుట్టుంటావు, కానీ దేవుడు నిన్ను అధికంగా ఆశీర్వదించి నిన్ను ధనవంతుడు చేస్తాడు. ఫస్ట్ మిలియనర్ చేస్తాడు దేవుడు నిన్ను. దేవుని యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిందంట. అది నరుల చేత కొంచెం కూడా ఎక్కువ కాదంట.
దేవుని చేత ఆశీర్వదించబడినోడు ఎప్పుడు కూడా పడిపోడు. కాబట్టి కీడు చేయుట మాని మేలు చేయి నేర్చుకొని న్యాయమును జాగ్రత్తగా విచారించి హింసించబడిన వారిని విడిపించి తండ్రి లేని వారికి న్యాయము తీర్చి విధవరాల పక్షమున వాదిస్తే నీ యొక్క శాపమైన బ్రతుకు ఆశీర్వాదంగా మారి నువ్వు అనేక మందికి బ్లెస్సింగ్గా ఉంటావు. అబ్రహాము ఆశీర్వాదంలోనూ ఇది కూడా ఇంక్లూడ్ ఉంది. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించి అనేక మందికి నేను ఆశీర్వాదంగా పెడతాను అని చెప్పి అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇస్తాడు. చూసారా ఎంత ప్రెషియస్గా దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనిషి చూస్తే ఏంటి, మనిషి చూడకపోతే ఏంటి? మనిషిని మెప్పించడానికి నువ్వు ఎన్నో ఫీట్స్ చేస్తావు, ఎన్నో సర్కస్లు, ఎన్నో ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటావు. అవసరం లేదు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తియు ఏంటి అంటే దిక్కులేని పిల్లలను విధవరాన్నను వారి ఇబ్బందిలో పరామర్శించి ఇహలోక మాలిన్యము వారికి అంటకుండా తను తాను కాపాడు. అంటే ఇహలోక మాలిన్యము, శాపము, పాపము, దరిద్రము, కటిక దరిద్రము, సడన్ డెత్స్, లాంగ్ టర్మ్ డిసీజెస్ వలన లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ క్రైసిస్ పోయి దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదంగా పెడతాడంట. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. మనం అబ్రహాము సంతానం. యేసుక్రీస్తు యందలి విశ్వాసము వలన నేను కూడా అబ్రహాము సంతానమే, నా పితరుడు అబ్రహాము. ఈ మాటలు గుర్తు చేసుకోవాలి. తల్లిదండ్రులు చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా, పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకొని కూడా నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, ఈ నాలెడ్జ్ని మీరు గ్రహించండి. ఈ వర్సెస్ మళ్ళీ ఒకసారి బైబిల్లోని తీసి చదవండి, దేవునికి ప్రార్థించండి. తండ్రి, ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి వాడు నీవే తండ్రి, నిన్నే ఆశ్రయిస్తున్నాను, విధవరాండు నన్ను ఆశ్రయించవలను అని ఖచ్చితంగా నువ్వు చెప్పావు. నేను ఆశ్రయిస్తున్నాను. కాబట్టి గొప్ప దేవా, ఇదిగో నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి, ఈ విషయంలో నేను మీ యొక్క హెల్ప్ కోరుచున్నానని చెప్పి అడిగితే ఆయన చేయడా? నువ్వు అడగాలి. సెన్స్ పని చేయాలి. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాము, ఏం అడుగుతున్నాము అనేది తెలవాలి. ఈ మహారాజు, ఈయన రాజులకు రాజు, సృష్టికర్త, నిన్ను నన్ను తయారు చేసినవాడు, ఆయన మనల్ని ఆశీర్వదించకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాడు? తన సొంత కుమారునినే ఆయన దయచేశాడంట. ఈ విషయమై ఆయన మనకి ఎందుకు హెల్ప్ చేయడు? కుమారుని ఇచ్చేసిన తర్వాత ఇవన్నీ ఆయన ఆపడు. సొంత కుమారుణ్ణి ఆయన దయచేసిస్తాడు. నీ కుమారుని బాగు చేయలేడా? నీ కుమార్తెను బాగు చేయలేడా? నిన్ను ఆశీర్వదించలేడా? విధవరాలుగా ఉన్నావా? దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన నీకు ప్రొటెక్షన్. తండ్రి లేనివాడుగా, తండ్రి లేని దానిగా ఉన్నావా? దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన నీ కెరియర్ని బాగు చేస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదించి నీ రక్త సంబంధాలందరికంటే నిన్ను పైన పెడతాడు. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన దుర్గము, ఆయన మన కోట, మన ఒక ప్రొటెక్షన్. ఆయనను ఆశ్రయించిన వారు ఎక్కడ కూడా సిగ్గుపడలేదు బైబిల్లో కానీ. నిజంగా ఆయనను ఆశ్రయించు వారిని ఎవరిని కూడా సిగ్గుపడనీయలేదు ఆయన. కాబట్టి ఈ మాటలు విన్నవారు ఎంకరేజ్ కండి, దేవుని దగ్గరికి వెళ్ళండి, ప్రార్థించండి. ఈ వర్సెస్ అన్ని కూడా ప్రేయర్ పాయింట్గా చేసుకొని అడగండి. సాతాను ఒక మనిషిలోను దూరి ఇలాంటి పనులు చేపిస్తూ ఉంటాడు. అదే దేవుని వాక్యము నీలోనికి దూరిందనుకో, నువ్వు ఆశీర్వదించబడి అలాంటి క్యారెక్టర్ ఉన్న మనిషిని కూడా మార్చేటట్టు దేవుడు నిన్నే ఎగ్జాంపుల్గా యూజ్ చేసుకుంటాడు, నిన్నే ఒక రోల్ మోడల్గా యూజ్ చేసుకుంటాడు. కాబట్టి ఎవరు కృంగిపోవద్దు. ఆయన ఆశీర్వాదము గొప్పది. ఆయన ఇంకా జీవించి ఉన్నాడంట. నువ్వు చనిపోవడంలోనూ మీనింగ్ లేదు. ఆయన బ్రతికి ఉన్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ బ్రతికి ప్రతి ఒక్కరికి, ఇలాంటి సిచ్యువేషన్ గుండా వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా నువ్వు సొల్యూషన్ చూపించాలి, నువ్వు సాక్షిగా ఉండాలి. అందుకనే నీ యొక్క ఎక్స్పీరియన్స్ని వాక్యంతో జోడించి, వాక్యంతో నీకున్న ఇష్యూస్ అన్ని కడిగేసుకొని నీవు స్వచ్ఛమైన బంగారం వలె నువ్వు మెరవాలంట. వెళ్ళి అనేక మందికి ఇలాగ ప్రాబ్లమ్స్ ఉన్న వారందరికీ కూడా నువ్వు ఆశ్రయంగా వారిని ఆదరించడానికి నీ సాక్ష్యం పనిచేస్తుంది. దేవుడు అలా యూజ్ చేసుకుంటాడు. కాబట్టి ఏ ఒక్కరు కూడా సుసైడల్ థాట్స్తో ఉండకండి, ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని
మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మరి ముఖ్యంగా నిన్ను మరి ముఖ్యంగా దేవుడు ఆశీర్వదించి గొప్ప కార్యములు చేయుటకు ఆయన మిమ్మల్ని వాడుకొని సాక్షిగా భూప్రపంచాన్ని మొత్తానికి దేవుడు ఆయన చూపిస్తాడు. కాబట్టి మీ హృదయం అంతా కూడా ఆయన మీద కాన్షియస్గా ఉండండి. మీ హృదయం అంతా ఆయన మీద పెట్టండి. మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. మీ గురించి, ఆశీర్వాదం గురించి ప్రార్థన చేయండి. ప్రభా, నువ్వు ఇలా చెప్పావు కదా తండ్రి, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను ముందుకు తీసుకెళ్ళు తండ్రి. ఇదిగో మనుషులను నేను లెక్క చేయను తండ్రి, మనుషులందరినీ రెస్పెక్ట్ చేస్తానేమో, కానీ గొప్ప తండ్రి ఇదిగో నిన్ను నేను ఇంప్రెస్ చేయడానికే నేను జీవిస్తానని చెప్పి దేవుని ఇంప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా దేవుడు ఆశీర్వదించి అనేక మందికి నిన్ను ఎగ్జాంపుల్గా చేస్తాడు. అనేక మందికి నిన్ను ఒక రోల్ మోడల్గా చేసి, అనేక మందికి నిన్ను ఒక మహిమకరంగా చేసి దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్ళి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు నీ యొక్క మహిమను కనపరచడానికి నీ యొక్క సహకారం కావాలి. కాబట్టి ఒక స్టెప్ తీసుకోండి, ప్రార్థించండి, ఆయన మీద డిపెండ్ అయ్యి చూడండి. ఒక వారం రోజుల తర్వాత ట్రెమెండస్గా రిజల్ట్ రాకపోతే అప్పుడు చూడండి. ఎందుకంటే ఖచ్చితంగా రుచి చూచి ఎరుగుడి యెహోవా ఉత్తముడని నేను రుచి చూశాను. నాకు ఈ విషయాలు తెలుసు, నాకు ఈ విషయాలన్నీ తెలుసు. ఎందుకు? నా ఎక్స్పీరియన్స్ కాదు, వాక్యము జ్ఞానం. చూడండి, 2 విధాలుగా మనం జీవించవచ్చు. ఒకటి వచ్చి ఎక్స్పీరియన్స్ ద్వారా, అది కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయదు. ఇంకొకటి వాక్యం ద్వారా. వాక్యం ద్వారా జీవించినోడు ఎప్పుడు ఫెయిల్ కాడు. ఎక్స్పీరియన్స్ ద్వారా జీవించినోడు ఎక్కడో దగ్గర ఫెయిల్ అయిపోయి కంప్లీట్గా డౌన్ అయిపోతాడు, ఇంకా మరలా రైస్ కాలేడు. కాబట్టి దేవుని వాక్యం దగ్గర తెలుసుకొని నేర్చుకొని ముందుకెళ్ళడమే మీ అందరికీ శ్రేయస్కరం. కాబట్టి దేవుని ఆశీర్వాదము మీ మీద ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా దేవుని వాక్యమును చదువుకొని జ్ఞానం పొందుకోమని యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అందరినీ వేడుకొంచు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.